గారు వచ్చి కురుక్షేత్రం తీద్దాం అనుకుంటున్నాను, శోభన్ బాబుని కృష్ణుడిగా వేయటానికి ఒప్పించాను, నువ్వు అర్జునుడిగా వేయాలి అని నాతో ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఆయన చాలా క్లోజ్ నాకు. అలాగేనండి, డేట్స్ చెప్పండి, నోట్ చేసుకుంటాం అని ఒప్పుకున్నాం. అప్పుడు రామారావు పిలిచి, నేను దానవీర శతకం తీస్తున్నాను, మీరు కురుక్షేత్రం అంటున్నారు, ఎందుకు పోటీగా తీయటం? లేదండి, నాకు సంబంధం లేదు, ఇది ఆంజనేయులు గారు ఆయన ప్రొడ్యూసర్గా తీస్తున్నాడు, నేను యాక్ట్ చేస్తున్నాను అంతే అన్నా. ఒకసారి మీరు చెప్పండి ఆయనకి, ఇది కాకుండా వేరే సబ్జెక్టు లేకపోతే ఎప్పుడైనా తీసుకోండి, ఇప్పుడు కాదు అన్నాడు. ఆయన్ని పిలిచి చెప్పా, ఏదైనా సోషల్ పిక్చర్ తీయండి, ఎందుకు ఆయనతో ఊరికే బాధపడటం బాగోదేమో అన్నాడు. శోభన్ బాబు ఒప్పుకోలేదు, నేను కృష్ణుడి అయితేనే వేస్తానన్నాడు. అప్పటికే ఆయనకి 10 లక్షలు ఖర్చు అయిపోయింది. అది నేను రామారావుకి ఫోన్ చేసి, అంటే ఒప్పుకోవట్లేదండి, ఆయనకి 10 లక్షలు ఖర్చు అయిపోయిందంట అని, సరే మీ చావు మీరు రావండి అని ఫోన్ పెట్టేశాడు ఆయన. అది తర్వాత ప్రొడక్షన్ వైజ్ వచ్చేటప్పటికి ఆయన చేయలేకపోయాడు. చేయలేకపోతే 4 ఏళ్ళు అయినాక ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు మనం పార్ట్నర్గా మాధవి పద్మాలయ మూవీస్ అని పెట్టి మనం ప్రొడక్షన్లో ఎంటర్ అయ్యి కంప్లీట్ చేసాం. ఆంధ్రాలో పద్యాలు పాపులర్, ఆ పద్యాల రైట్స్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. మనమేమో కొత్త పద్యాలు రాయించాం. ఆయన దుర్యోధనుడిగా బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు. మన దాంట్లో కృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు ఈ వేషాలు బాగున్నా ఆ దుర్యోధనుడు పర్ఫార్మెన్స్ సత్యనారాయణకి బాగా చేశాడు, కానీ రామారావు గారు అంత రాలేదు. దాని ఆయన పర్ఫార్మెన్స్ వల్లే టెక్నికల్గా మనది సూపర్గా ఉంది. ఆయన టెక్నికల్గా ఎంత బ్యాడ్గా ఉన్నా ఆ పర్ఫార్మెన్స్ వల్ల ఆయనని లైక్ చేసేసాను, చూశారు. బట్ ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా ఇండియా అంతా కురుక్షేత్రంలో 10వ వంతు కూడా అది ఆడలేదు. బెంగళూరులో ఎగ్జాంపుల్, బెంగళూరులో కురుక్షేత్రం 100 రోజులు ఆడింది, దానవీర శతకం 2 వీక్స్ ఆడింది. హిందీ డబ్ చేసాము, హిట్ కురుక్షేత్రం. తమిళ్ డబ్ చేసాము, హిట్. ఆంధ్రప్రదేశ్ కాక బయట అంతా హిట్. ఆంధ్రప్రదేశ్లో ఆ పద్యాల వల్ల దెబ్బతిన్నాం, మిగతా ఏరియాల్లో ఆ పద్యాలకి వాల్యూ లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.